ఎన్ని రోజులన్న వాడు వచ్చి సీఎం అయ్యి ఎన్ని నెలలు అవుతుంది? 9 నెలలు. 9 నెలలు వామో వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా అని బోకిలా వాడయ్యా వాని దింపులు కాల కానీ దున్న పోతులాగా బలిసి పంది కూర్చున్నాడు కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుండే లంజ కడుకు మమ్మల్ని మేము పడే బాధ వాడు చూస్తుండా చూడట్లేడు. కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావురా లంజ కొడుకు. మరి అలా తెలియదురా నీకు? ఇల్లు పోతాయి చెయ్యొద్దని చెప్పాలి కదరా. మీరు చదువుకోరు కదా, మేము చదువుకోలేదు, మేము ఇళ్ళలో పనిచేసి బతికిన వాళ్ళం మేము. మరి ఇలా నువ్వు తీస్తే అంటే ఎట్లు కుట్టాం రా చెప్పు, ఎవరు చేయాలి? మరి ఎవడన్నా 9 నెలలు అయింది. కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా? కేసీఆర్ వచ్చిండు, రోషయ్య వచ్చిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా వచ్చిరు. ఎవరు మమ్మల్ని మంచిగా చూసిరు? చూడలేదని అన్నట్లే. వీడు కూడా అన్నా బంధలు పడేమను వాళ్ళ ఇంటి ముందర చేయమను, వాళ్ళ ఇంటి ముందర చేసుకోమను. లండన్ కాదు పారిస్ లో పోయి తగలబడమని మా పొద్దున్న మా వాడు నిండిపోయినా మేము మన దగ్గరికి రాము అన్నా. మా రేవంత్ రెడ్డి అన్న మాకు మునిగిందన్నా వస్తున్నామని మేము అనము. మాకొద్దు, మేము మునిగినా సరే ఇళ్ళనే మునిసేస్తాం, ఇళ్ళనే చేస్తాం, మమ్మల్ని తీసుకోపోమని చెప్పు. కానీ మేము రామన్నా, మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెదలేదు, మేము చచ్చింది నాకు ఇళ్ళనే చేస్తాం, సస్తాం మేము ఇల్లా సస్తాం. మీకు ఇక్కడ నుంచి ఖాళీ చేయించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాం. వాడు డబల్ రూమ్ నాకొద్దు, వాడు ఉండమని చెప్పు, వాడు ఉండమను, వాడు ఉండమను, వాళ్ళ అల్లుండి ఉండమను, బిడ్డను ఉండమను, పెళ్ళం ఉండమను, వాళ్ళందరూ ఉండి సంసారాలు చేయమను. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. మెయిన్ 6 పథకాలు మీ మహిళలకు ఇవ్వడం అంటే గెలిపించుకున్నారు. అదొక ఆశ పెట్టిండు లంజ కొడుకు, వాడు లంజ కొడుకు అదొకటి ఆశ పెట్టిండు. అట్లానే కూడా ఏదో చేస్తే